అంటే ఒక చిన్న ఊళ్ళో జరిగినటువంటి చిన్న పిల్లలు ఇద్దరు వచ్చినటువంటి చిన్న గొడవలు పట్టుకొని అక్కడ ఎలాంటి కుల రాజకీయం రావడానికి కులాల మధ్య సిచ్చి పెట్టడానికి అక్కడ వైసీపీ వాళ్ళ మీడియాతో కావచ్చు, వాళ్ళ కుల నాయకులు కావచ్చు, పార్టీలో పనిచేసినటువంటి కొంతమంది కుల నాయకుల్ని కావచ్చు, దాన్ని ఎలాగా చేయడానికి ట్రై చేశారు. ప్రజలందరికీ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా మంది చూసారు చిన్న గొడవని ఎందుకు ఇలాగా రంగు అంటిస్తున్నారని ఆ రోజు చెప్పడం జరిగింది. ఫీడిసిఎం గారు మాట్లాడుతూ కూడా పిఠాపురంలో ఏదో అవుతుంది అన్నట్టుగా, అంటే చిన్న కొబ్బరి మంట పడినా ఒక చిన్న తాటి మంట పడినా సరే కానీ పిఠాపురంలో మొత్తం అంత పిఠాపురంలో ఏమీ జరగట్లేదు సార్, అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక మినీ సింగపూర్ లాగా రూపుదిద్దుకుంటూ ఉంది వాళ్ళ కుటుంబ ప్రభుత్వం. అదే ఫీడిసిఎం గారు చెప్పడం జరిగింది. సార్ లక్ష్మణ్ గారు చిన్న పాయింట్ ముగిస్తారండి. ఆయనటువంటి హెచ్చరికలో కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే తాట పక్కన కూర్చోబెడతానని చెప్పడం జరిగింది. ఎందుకంటే మంచి ప్రభుత్వం అని మా ప్రభుత్వం మంచి పేరు ఉంది. ఇక్కడ వచ్చి ఎదవరాజాలు వేస్తే గనక, ఇక్కడికి వచ్చి ఎదవ రాజకీయాలు చేస్తే గనక ఖచ్చితంగా తాట తీసి కూర్చోబెట్టేటువంటి వ్యక్తి చరిష్మా కూడా నా దగ్గర ఉంది. దయచేసి పిఠాపురం వచ్చి ఎక్స్ట్రా చెయ్యొద్దు వైసీపీ నాయకులు అని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ప్రతి చోట వీళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్ట్రాలన్నీ చూస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదో కూలిపోతుందని వచ్చేసేయడం వీళ్ళు పదే ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. వాళ్ళందరికీ హెచ్చరికగానే నిన్న మాదినేత పవన్ కళ్యాణ్ గారు స్ట్రీట్ వార్నింగ్ ఇవ్వడం అయితే మాత్రం జరిగింది సార్. ఎస్, మళ్ళీ మాట్లాడతాను మీతో. కృష్ణవేణి గారు మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నా వాయిస్ వినబడుతుందా? ఎస్, పులివెందుల్లో సొంత బాబాయిని చంపినా అక్కడ వార్త రాదు, కానీ నా నియోజకవర్గం పిఠాపురంలో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకుంటే కులాలు మతాలు మధ్యగా తీసుకొస్తున్నారు. ఇక్కడ కొబ్బరాకు రాలినా, తాటాకు ఊడినా, పక్షి వెంట్రుకలు నేల రాలినా కూడా చాలా దారుణాలు జరిగిపోయాయంటూ ఒక రకంగా కథనాలు వెల్లువెత్తేటట్టు చేస్తున్నారు. మరి ఇలా రకంగా చెడగొడుతుంటే మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? బలహీనలు అయిపోతారని పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. అదేవిధంగా పనిచేసే నాయకుల వెన్నంటి మీరు లేకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయి. నేను అనుకుంటే ఈరోజు ఉప్పాడ తీర ప్రాంత గోడ రక్షణ కూడా ముందుకు వెళ్ళేదా? గతంలో మా ప్రాంతాలన్నింటినీ అడుగు పెట్టనీయమని ఛాలెంజ్లు వేశారు. ఇప్పుడు వాళ్ళు పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నేను మెత్తగా కనిపిస్తున్నాను అనుకుంటున్నారేమో, కానీ నా గట్టిదనం మీకు బాగా తెలియదేమో అని చెప్పి మరి వైసీపీ వాళ్ళని కూడా ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు ఆయన వ్యాఖ్యలు, నిన్న జరిగిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడడం విధానం ఉందో, ఆయన గతంలో ఏ విషయం రాజకీయం చేయలేదు, అన్ని విషయాలు ఆయన రాజకీయం చేయలేదు. ఈరోజు ఏమంటాడు, నా నియోజకవర్గంలో ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే దాన్ని కూడా రాజకీయం చేశారండి. గతంలో మీరు రాజకీయం చేయకుండా ఉంటే ఇప్పుడు కూడా రాజకీయం చేయకుండా ఉంటారు. గతంలో మీరు ప్రతి దాన్ని రాజకీయం చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడారు మీరు? ఇక్కడ సొంత బాబాయిని హత్య చేస్తే వార్త రాలేదా? అంటే వార్త రాకుండానే మీరు ఎలక్షన్ లో ఇదంతా యూజ్ చేస్తారు. ఆయన ఉద్దేశం వార్త లేటుగా వచ్చిందని, ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు. అది అయ్యి ఉంటుందండి ఆయన చెప్పేది. ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు కదా. ఏదైనా వినాలి సార్. చెప్పండి. రోజులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారికి హత్యకి ఎటువంటి సంబంధం లేదని క్లియరెన్స్ ఇచ్చింది. అది అందరికి సంబంధించింది, అందరికి తెలిసింది. మీరు దాన్ని కూడా మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. కంటెంప్ట్. సరే, పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాలని కావాలని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ కావాలని మాట్లాడాడు కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం. ఏదైతే జరిగిన హత్యకి మీరు ఎలక్షన్ ఓట్లు దండుకున్నారో, బాబాయ్ హత్య కేసి ఈ రోజు నా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా దళితుల మీద దారులకే జరిగినాయి. ఒక ఇద్దరు పిల్లలే కాదు, చనిపోతే ఊరి నుంచి బయట ఊర్లో మరి దళితుల మధ్య గొడవలు జరిగినాయి. అంటే
వర్గంలో దళితులు ఎవరు ఏమంతం తీసుకొచ్చావా మొత్తం పెట్టవస్తుందని చెప్పు. నిజంగానే పెట్టపురం వైపు చూస్తుంది ఇప్పుడు ప్రపంచం మొత్తం. అభివృద్ధి లేదు, పనులు లేవు, ఏమి పొలాల మధ్య ఘర్షణ జరుగుతూ ఉన్నాయి, ఆత్మపక్ష పోరు జరుగుతూ ఉంది. మీరైతే ఉన్నారో వర్మ గారు, మీరు నేను కట్టలేనా ఒప్పాడలేనా, నా నియోజకవర్గంలో మీకు పని ఏంటి, నియోజకవర్గంలో నన్ను రావద్దంటున్నారు, నియోజకవర్గంలో మీరు తిరుగుకుంటారు మానేసుకుంటారు. స్వామి వర్మ ఉన్నాడు కాబట్టి కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు నియోజకవర్గాన్ని. కానప్పుడు ఎవరికి అదే వర్మ లీడ్ చేసుకొని ఈ రోజున చంద్రబాబు నాయుడు కదా నీ నియోజకవర్గానికి ఏ నిధులు కావాలన్నది ఆయన చేస్తూ ఉన్నాడు కదా. అంత దౌర్భాగ్య స్థితిలో ఉంటావు. ఒక పక్కన టీసీఎం చెప్తూ ఉంటావు, ఒక పక్కన ఆ నియోజకవర్గానికి మంత్రివి, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేవి. కానీ ఈ నియోజకవర్గాన్ని నువ్వు పట్టించుకుంటా, నీ నియోజకవర్గానికి నిధులు రావట్లా. చంద్రబాబు నాయుడు ఇవ్వాలి, వర్మ గారు వెళ్ళి చంద్రబాబు ఆ నియోజకవర్గ నిధులు వర్మ గారు తీసుకొస్తా ఉన్నారు. వర్మ గారు ప్రజల తరఫున ఉంటే పోరాడుతూ ఉన్నారు. వర్మ గారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇగో ఇది సమస్య అని చెప్పి వర్మ గారు మీ పార్టీలోకి వస్తున్నారా, తీసుకుంటున్నారా? మీరేమన్నా వర్మ గారు ప్రజల తరపున పోరాడుతున్నారని మీరు పొగడతంలో ఆంతర్యం ఏంటని అడుగుతున్నారు. ఇది నా మాట కాదు. వర్మ గారు మీద మీకు అలా కాదండి, ఉన్నట్టుండి ఇంత ప్రేమ మీకు వర్మ గారి మీద. అదేవిధంగా గతంలో పార్టీలో లేకపోయినప్పటికీ కూడా పద్మనాభ గారు రెడ్డి గారి మీద మీకు ప్రేమ ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. మరి ఇంత ప్రేమ రావడానికి కారణం ఏంటి? టీడీపీ వర్మ గారికి మీకు ఏమన్నా సంబంధాలు ఏమైనా ఉన్నాయా? వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందా? వర్మ గారికి మాకు ఎటువంటి సంబంధాలు లేవు. గారు ఆయన నియోజకవర్గాన్ని బలోపేతం చేసుకోవాలి, ఆయన లీడర్ ఆయన కాపాడుకోవాలి, ఆయన ఒక లీడర్ గా ఎదగాలి. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో ఆయన ఐడెంటిటీ కోసం ఆయన పాకులాడుతూ ఉన్నాడు. ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ నేను ఉన్నానో నేను చేస్తానన్న వ్యక్తి చేయలేకపోతున్నారు కాబట్టి, అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చెప్తే చంద్రబాబు నాయుడు నిధులు ఇస్తాడు కాబట్టి వరదన వాళ్ళ అన్నాళ్ళకి వాళ్ళకి ఏదో కష్టాలు ఉన్నా వీళ్ళు వర్మ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పని ఆయన చేసుకెళ్తా. వర్మ మా పార్టీ కాదు, కూటమి పార్టీ టీడీపీ నాయకుడు, టీడీపీలో ఇన్ఛార్జి ఆ పిఠాపురం నియోజకవర్గం. మరి అదేంటండి, వర్మ గారేమో వర్మ గారు వీళ్ళ మంచి చేస్తారు మీరు అంటున్నారు, కానీ మీ దగ్గర ఉన్న కాదండి, మీ దగ్గర ఉన్న మీరు కొంతమంది వైసీపీ నాయకులు కాదు సార్, మీ దగ్గర గురించి మాట్లాడండి. కాదు సార్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సిగ్నల్స్ కొంచెం మీ దగ్గర తక్కువ ఉన్నాయి ఈరోజు. ఒకళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. ఈరోజు ఏదో మీ దగ్గర ప్రాబ్లం ఉంది. అయితే ఒకటి లక్ష్మణరావు గారు, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీ వైసీపీ నేతలు ఈ రోజున పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ చరిష్మా గల వ్యక్తిని నేను చూడలేదు, మరి ఈ రోజున మరి బాగా చేస్తున్నారు మీ వైసీపీ నేతలే మాట్లాడుతున్నారు, మీ పార్టీలో ఉండిన వాళ్ళు. వాళ్ళ గురించి ఏం చెప్తారు మరి? ఎవరన్నారు సార్ మా నాయకులు? పవన్ కళ్యాణ్ చరిష్మా నాయకులు లేరు. ఎవరన్నారు? మీకే తెలియాలి, ఎవరన్నారు మీకే తెలియాలి. వినాలి సార్, నిజంగా మా నాయకులు పేరు చెప్పకుండా మీకు ఒక హింట్ ఇస్తా. పొద్దున్నే గుడ్ మార్నింగ్ ప్రజలారని పలకరించేవాడు ఆ నాయకుడు. అదేనండి, నాకు అర్థమైంది సార్. కేతిరెడ్డి గారు మాట్లాడారని చెప్తూ ఉన్నారు, నాకు అర్థమైంది. చూసారా, మీరే చెప్పారు. అన్నదంటే కేతిరెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళి వచ్చారు. లండన్ లో ఆయన బాగా నిద్రపోయి ఉంటారు, నిద్రలో కళ వచ్చి ఉంటుందా? కళ చెప్పారు, ఆయన తప్పే ఉంది. అంటే మీ నాయకులు నిద్రలో పోయి కళ్ళలో ఏదొస్తే అదే మాట్లాడతారని మీరే ఒప్పుకుంటున్నారా? నిద్రలో వచ్చి ఉంటుంది కళ, ఆ కళ చెప్పాడు. అదే సార్, మీ వైసీపీ నాయకుడు అయినా మీ వైసీపీ నాయకుడు కలకొని ఆ కళ్ళలో ఏదొస్తే అది మాట్లాడతారని మీరు ఒప్పుకుంటున్నారా? మీరు వినాలండి, ఆయన వ్యంగ్యంగా మాట్లాడా, పవన్ కళ్యాణ్ పొగిడాడా, అది మీరు ఏ విధంగా పవన్ కళ్యాణ్ పొగిడాడని మీరు అనుకున్నారా? ఓకే, పవన్ కళ్యాణ్ మీరు ముందు కదా చెప్పాలి. మీరు కాదు, ఆయన ఇలా వ్యంగ్యంగా మాట్లాడారు, మీరు ముందు అది కదా చెప్పాలి. ఆయన కల్లోకి వచ్చాడు, ఆయన లండన్ వెళ్ళాడు, ఇక్కడ లేడు అని మాట్లాడిన తర్వాత మరి మాట్లాడి నాలుగు ఖర్చుకుంటున్నారు దేనికి మీరు? నేనేమో నాలుగు ఖర్చుకోలేదు సార్. ఆయన కళల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉంటారు, ఆయన అందుకని చెప్పుకుంటారు. ఆయన అన్నా అది వ్యంగ్యంగా మాట్లాడారా లేదా
ఆయన కావాలని మాట్లాడారు ఏదంటే మీరు తెలుసుకోవాలి. ఆ. మీరు ఎలాగ ఆపాదించుకుంటే అలాగ ఆపాదించుకుంటే ఎవరు రైట్ రైట్ నేను ఒకటే చెప్తున్నానండి. చెప్పండి. ఆయన ఏమంటాడు, కాపులందరూ నా కాపుగా అయ్యండి, కాపులందరూ నా వెంట నడవండి అంటేవాడు. మరి కాపులందరూ ఆయన వెంట నడవాలంటే కాపులకి ఏం చేశాడు? ఇప్పుడు నిన్న కూడా అన్నారు ఆయన మాట. ఏం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు? కాదండి, కాపులందరూ నా అన్నాడు కాపు కదా. కాయండి నాకు వెనక ఎప్పుడు అన్నారు సార్ ఆయన? మీ దగ్గర సాక్ష్యం ఉందా? గారు, ఆధారం ఉందా? క్లియర్ గా. ఇప్పుడు ఏమన్నాడు ఒకసారి మళ్ళీ ఆ బయట ప్లే చేయండి. కష్టపడే వాళ్ళు 42 కన్నా వెళ్తుంటే వంగబెట్టి ఆశా గారు వచ్చారు, వంగభూష గారు వెళ్తారేమో, ఈ కాపులంతా ఆశా కిరణ్ గారి వైపు నడుస్తారేమో అని భయపడే కదా ఆ వైపు ఆశా కిరణ్ వైపు మీ కేతిరెడ్డి గారు మాట్లాడితేనేమో వ్యంగ్యంగా మాట్లాడారంట. ఎవరైతే ఓకే రైట్. దీని గురించి నాకంటే కూడా మీరు జనసేన నేతలు వాళ్ళు రియాక్ట్ అయితే బాగుంటుంది. లక్ష్మణరావు గారు మీ దగ్గర ఒకసారి చెక్ కాదు మీ దగ్గర మీరు మాట్లాడేది వినబడతారా? కంప్లీట్ వినండి ఒకసారి. మీరు బ్యాక్ వెళ్ళి మరి రండి, ఒక్క నిమిషం మాట్లాడండి. రైట్ ఒక్క నిమిషం. నేను అనేది ఏంటంటే చెప్పండి. ఆశా కిరణ్ గారు చూసి మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో ఆ వాయిస్ రావడం లేదు లక్ష్మణరావు గారు, ఆ వాయిస్ సరిగ్గా రావడం లేదు. Yes, sir. ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళి వస్తే మీ వాయిస్ వస్తుంది. బ్యాక్ వెళ్ళి రండి. మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది ఈరోజు. అడవిలో మీరు రెగ్యులర్గా వచ్చినట్టుకైతే రాలేదు ఈరోజు మీరు. ఎస్ కృష్ణవేణి గారు, మీకు ఆయన చెప్పింది అర్థమైందా? ఏదైతే కేతిరెడ్డి గారు లాంటి మాట్లాడుకున్నవన్నీ కూడా కల్లోకి వచ్చి ఉంటుందని మాట్లాడారు. ఇప్పుడు ఆశా కిరణ్ గారు వస్తున్నారని, కాపులని రకరకాలుగా ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడారు. మీకేం అర్థమైంది? అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్న తర్వాత లక్ష్మణ్ రావు గారికి ఆయన చిన్న మీద ఏమైనా పనిచేయట్లేదో అర్థం కావట్లేదు కదండి. ఆయన మాట్లాడే మాటలకి నిన్న జరిగిన మా అసలు మీటింగ్ కి సంబంధం లేకుండా ఉంది. ఇక్కడ వరుణ్ గారిని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళిద్దరికి రాష్ట్రం మీద ఒక ప్రేమ ఉంది. రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలన్న ఒక నమ్మకం ప్రజలకు ఉంది. వాళ్ళిద్దరు గ్యారంటీగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారనేది. ఇక్కడ మాట్లాంటి మోటా నాయకులను తీసుకొచ్చి అక్కడ మాట్లాడడం అంత పద్ధతి. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ ఒక నిర్ణయం మీద ఉన్నారో అలాగే ప్రధాని నరేంద్ర మోదీజీ గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి ఏ నిధులన్నా తెచ్చుకోవడం కోసం. కానీ ఆ నిధులు కేంద్రం నుంచే నిధులు తెచ్చుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులకి, నియోజకవర్గాలకి నిధులు తెచ్చుకొని ఖర్చు పెట్టుకోవడం అనేది పెద్ద విషయం కాదు సార్. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా చేస్తుంది అదే. అక్కడ